పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆజాదీ నినాదాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. పీఓకేను టెర్రర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చిన పాకిస్తాన్ రాజకీయ, మిలిటరీ అధికారాలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్లో ఉద్యమాలు మొదలయ్యాయి. పీఓకేను భారత్పై యుద్ధానికి రక్షణ కవచంగా వాడుకున్న సంగతిని అక్కడి ప్రజలు గ్రహించారు. కనీస అవసరాలు తీర్చకుండా, హక్కులు కల్పించకుండా ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారిన పీఓకేను సంరక్షించుకునేందుకు ఉద్యమం మొదలైంది. పీఓకేలున్న హజీరాల పాకిస్తాన్ రాజకీయ, మిలిటరీ నియంతృత్వ నాయకత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు స్థానికులు. ర్యాలీ తీశారు. పీఓకేల టెర్రర్ క్యాంపులు పెట్టి తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ టెర్రర్ ఫ్యాక్టరీలా మార్చిందన్న కోపంలో ఉన్నారు జనం. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నామంటూ ఆజాదీ నినాదాలు చేశారు. ఎంతో అందమైన తమ ప్రాంతాన్ని ఉగ్రవాదుల స్వర్గం లెక్క మార్చిన పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటున్నారు. తమ ప్రాంతానికి ఉగ్రవాదులను పంపొద్దని చేతులు జోడించి పాకిస్తాన్ నాయకత్వాన్ని, ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోరుతున్నా అన్నారు జేకేఎన్ఐపీ నేత లియాఖత్ హయాత్ ఖాన్. అన్ని వర్గాల జనం ఒక్కటైరన్నారు. షియా ముస్లింలు, హిందువులను టార్గెట్ చేస్తూ పాక్ పంపుతున్న ఉగ్రవాదులను బయట గెంటేస్తామన్నారు. ये जो तुम मिलिटेंट भेज रहे हो, ये जो ड्रैकुला किस्म की नस्ल भेज रहे हो, जिनके होनी खौफनाक हैं, जो इंसानी शक्ल के नहीं लगते हैं। నిన్ననే అంతర్జాతీయ ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పీఓకేలున్న ముజఫరాబాద్ లో తిరిగాడు. ఇలా హజీరాల పాక్ వ్యతిరేక ఆందోళనలు మొదలైనాయి. బలూచిస్తాన్లా ఎప్పటినుంచో జరుగుతున్న ఆందోళనలతోటి తలపట్టుకుంటున్న పాకిస్తాన్ కు పీఓకే ఆజాదీ ఉద్యమాలు ఇంకింత ఇరుకున పెట్టేటట్టుగా మారినాయి.